రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. వేసవి సెలవులు పూర్తి కావడంతో తిరిగి ఓపెన్ చేయనున్నారు అధికారులు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు ప్రైమరీ స్కూల్స్, 9 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు ఉన్నత పాఠశాలలు నడవనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రతి నెల 4వ శనివారం నో బ్యాగ్ డేను అమలు చేయనుంది విద్యాశాఖ. ప్రభుత్వ స్కూళ్లలో ప్రతిరోజు 30 నిమిషాల పాటు పాఠ్య పుస్తకాలు, మ్యాగజైన్లు చదివించాలని విద్యాశాఖ అధికారులు టీచర్లకు ఆదేశాలిచ్చింది. విద్యార్థులతో 5 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. జనవరి 10 నాటికి 10వ తరగతి సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులకు అందించాల్సిన నోట్బుక్స్ ను స్కూళ్లకు తరలించారు అధికారులు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది సర్కార్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బడి గంట మోగనుంది. పిల్లలందరూ బడిబాట పట్టనున్నారు. జిల్లాలో మొత్తం 3,328 పాఠశాలలున్నాయి. సరస్వతి నిలయాలైన పాఠశాలలు సమస్యలకు కేర్ ఆఫ్ గా మారాయి. నిధుల లేమితో పాఠశాల భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల పాఠశాలల్లో కంకర రాళ్లు పోసి వదిలేయగా తలుపులు, కిటికీలు ఊడిపోతున్నాయి. బాలికలకు టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు ఉపాధ్యాయులు. అసౌకర్యాలకు నిలయాలుగా మారిన పాఠశాలలపై మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. వేసవి సెలవులు ముగిశాయి. ఆటపాటలతో ఎంజాయ్ చేసిన విద్యార్థులు పలకబల్పం పుస్తకాలు చేతబట్టి బడిబాట పట్టనున్నారు. బడిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఉపాధ్యాయులు ఏం కోరుకుంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంలో రెడీనెస్ ప్రోగ్రాం చేసుకుంటున్నాం. మూత్రశాలలు కావచ్చు, పాఠశాల ఆవరణ కావచ్చు, తరగతి గదులు కావచ్చు, అన్నీ కూడా శుభ్రపరిచి రేపు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాం. ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మన ఊరు మన బడిలో మొదటి ఫేజ్లో మన ఊరు మన బడిలో శాంక్షన్ అయినటువంటి మూత్రశాలలు కావచ్చు, రిపేర్స్ మేజర్ రిపేర్స్ కావచ్చు, అవన్నీ కూడా ఆగిపోయినాయి. ప్రభుత్వం త్వరగా ఈ మన ఊరు మన బడిలో సెలెక్ట్ అయిన పాఠశాలలను అతి త్వరలో నిర్ణయం తీసుకొని మరి మిగతా కార్యక్రమాలు మూత్రశాలలు కావచ్చు, మంచినీటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మెయిన్ రిపేర్స్ కావచ్చు, అదేవిధంగా పాఠశాలల్లో పెయింటింగ్ కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు అతి త్వరలో చేస్తారని ఆశిస్తున్నాం. కలెక్టర్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. 300 మంది పిల్లలు ఉన్నారు. ఏబి సెక్షన్స్ ఉన్నాయి. బాయ్స్కు 2 బ్లాక్సే ఉన్నాయి, గర్ల్స్కు 2 బ్లాక్సే ఉన్నాయి. ఇంకా 2 బ్లాక్స్ అదనంగా కావాల్సింది మంజూరైనాయి. నిర్మించడానికి కొంత టైం పడుతుందన్నారు అధికారులు. ఒకటి అవి కూడా త్వరలో నిర్మిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మన ఊరు మనబడి, మన బస్తీ మనబడేటటువంటి కార్యక్రమంలో మేము ఎన్నో సంవత్సరాల ప్రభుత్వానికి తీసుకొచ్చిన ఒత్తిడి ఫలితంగా ఆ స్కీమ్ తీసుకొచ్చారు. కానీ ఆ స్కీము కొంతకాలం తర్వాత మన ఊరు మనబడి కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు కొంత వర్క్ చేసిన తర్వాత వాళ్ళకు సరైన నిధులు రాకపోయేసరికి కాంట్రాక్టర్లు పని ఆపడం, ఆ పని అర్ధాంతరంగా ఆగిపోయి సగంలో అయిపోయిన పరిస్థితిలో మళ్ళీ ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళాలని కొత్త ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ఈ ప్రోగ్రాము అమ్మ ఆదర్శ పాఠశాల అనేటటువంటి స్కీమ్ తోటి కొన్ని ఏదైతే మన ఊరు మన బడిలో సెలెక్ట్ కానటువంటి పాఠశాలలు ఉన్నాయో వాటికి ఈ పాఠశాలను సెలెక్ట్ చేసుకుంటూ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ 25% మాత్రమే నిధులు ఇవ్వడం వల్ల అక్కడ కూడా వర్కులు కొంతవరకు ఆగి కొంతవరకు మాత్రమే జరిగి కొంతవరకు జరిగినటువంటి పరిస్థితి. మేము ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే స్కీములు ఏదన్నా కావచ్చు, మన ఊరు మనబడి కావచ్చు, అమ్మ ఆదర్శ పాఠశాలలు కావచ్చు, పాఠశాలలలో అన్ని పాఠశాలలో 3,300 పైచిలకు ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా మరుగుదొడ్లు నిర్మాణం జరగాలి. అది ఆ పాత పద్ధతి. ఒకప్పుడు అనేక రకాలుగా ఆలోచించి అనేక మంది విద్యావంతులు ఒక నిర్ణయం తీసుకునేటటువంటి విద్యావేత్తలు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక పాఠశాల 4 పాఠశాలలకు ఒక మంచి హాస్టల్, అది బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా హాస్టళ్లలో ఉండేటటువంటి పిల్లలు అక్కడ హాస్టల్లో ఉంటారు, ఆడ రాత్రి పడుకుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఉండి చదువుకోవడానికి పాఠశాలకు వచ్చేవాళ్ళు. కానీ దుస్థితి ఈ మధ్య కాలంలో జరిగిన దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే రకరకాల రెసిడెన్సీల పేర్లతోటి పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్ళకు తీసుకుపోవడం, ఇక్కడ కొన్ని వేల ఎకరాలు 100 ఎకరాలలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి తరగతి గదులలో కొన్ని పిల్లలు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. మేము ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా మీరు మౌలిక వసతులు కల్పించాలి. మా టీచర్స్ రేపు బడి రీఓపెనింగ్ కాగానే ఆ పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవడానికి కావాల్సినటువంటి వర్కర్ను ఖచ్చితంగా వెంటనే నియమించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి.
స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నంతో మనతో మాట్లాడడానికి డిఈఓ వాసంతి ఉన్నారు. మేడం, ఈ పాఠశాలల్లో అనేక సమస్యలు పెరిగిపోయినాయి. ఆ విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? సో మనకి స్కూల్స్ క్లోజ్ అయ్యి వెకేషన్ పీరియడ్ దాదాపు 50 రోజుల పైన అయింది. సో దీనికి సంబంధించి ప్రతి స్కూల్లో కూడా శానిటేషన్కి సంబంధించి ముఖ్యంగా ఫోకస్ చేయడం జరిగింది. మన లైన్ డిపార్ట్మెంట్స్ నుండి పంచాయతీరాజ్ కానీ, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్, జీడబ్ల్యూఎంసీ వారి సహకారంతో శానిటేషన్ చేయిస్తున్నాము. ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళడం జరిగింది. సో శానిటేషన్ జరుగుతున్నది, అది కంప్లీట్ అవుతుంది ఇవాళ. దాంతోపాటుగా డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్ ఫెసిలిటీ, ఇవి బేసిక్ ఫెసిలిటీస్ కాబట్టి దీంట్లో ఎక్కడ గ్యాప్స్ ఉన్న వాటిని మనము అమ్మ ఆదర్శ పాఠశాల కింద కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే దాదాపు 483 స్కూళ్లలో 124 స్కూల్స్లో వర్క్స్ కంప్లీట్ కావడం జరిగింది, కంప్లీట్ షేప్లో. సో మిగతావి కూడా 1-2 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. సో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అయితే చర్యలు తీసుకుంటున్నాము. మోరోవర్ స్కావెంజర్స్ విషయంలో కూడా పాజిటివ్గా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆ రకంగా కూడా ఇబ్బంది లేకుండా మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తాం. కొన్ని పాఠశాలల్లో పిల్లర్ల వరకు పూర్తయినాయి, గదుల కొరత ఉంది. ఆ కొరత తీర్చడానికి ఎట్లాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? గదుల కొరతకి సంబంధించి మేజర్ మైనర్ రిపేర్స్ కింద శాంక్షన్స్ ఇవ్వడం జరిగిందండి, దాని కింద కంప్లీట్ చేస్తాం. కొన్ని స్కూళ్ళల్లో మొత్తమే కంప్లీట్ బిల్డింగ్ నిర్మాణం ఆగిపోయినాయి. ఆడ బాగా విద్యార్థులు చెట్ల కింద చదువుకునే పరిస్థితి ఉంది. అట్లాంటి విద్యార్థులకు ఎట్లాంటి సౌకర్యాలు? అటువంటివి కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కింద బ్యాలెన్స్ వర్క్ కంప్లీషన్ కింద తీసుకోవడం జరిగింది, శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ తీసుకునే విషయంలో ఖాళీగా ఉన్నాయి లేదా సగం వదిలేశారు అని చెప్పి దాన్ని అన్ని పూర్తి చేయడం కంటే కూడా ఎన్రోల్మెంట్ మీద ఫోకస్ చేసి దాని ప్రకారం కట్టించే ప్రయత్నం చేస్తున్నాము. పిల్లలకు స్కూల్ బుక్స్ అంటే ఎప్పటి వరకు పంపించారు? అయిపోయింది, ఆల్రెడీ పంపిణీ అయిపోయింది. మనకి 100% నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ బుక్స్ మనకి 1-2 డేస్లో స్టేట్ నుంచి మిగతా 50% ట్రాన్స్ఫర్ అవ్వగానే, అంటే డిస్ట్రిబ్యూషన్ కాగానే మేము పంపించేస్తాం. అది కూడా కంప్లీట్ అవుతుంది 2 డేస్లో. మొత్తానికి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. నిర్మాణాలు ఆగిపోయిన చోట కూడా పూర్తి అయ్యే విధంగా కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా, విద్యాబోధన మెరుగుపడే విధంగా కూడా చూస్తామని వసంతి చెప్తున్నారు. విజయన్ దచ్చలతో అశోక్, వరంగల్.